ఆత్మీయంగా మనం చురుకుగా ఉండాలి. ఆధ్యాత్మిక చురుకుదనం అది వెలకట్టలేనంత గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే మనలో ప్రతి ఒక్కరూ ఒక పౌలు కాగలరు. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే ప్రతి ఒక్కరూ ఒక తిమోతి కాగలరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును పఠించడంలో చురుకుదనం ఉండాలి. పరిశోధించడంలో చురుకుదనం ఉండాలి. దేవుడు బయలుపరిచే ప్రత్యక్షతలను గ్రహించడంలో చురుకుదనం ఉండాలి. దేవుడు అప్పగించిన పనులు, ఆయన మనకి ఏమి చాలా 100 పనులు అప్పచెప్పలేదు. సువార్త ప్రకటన, సత్యవాక్యాన్ని ప్రకటించాలి, అసత్య బోధులకు వ్యతిరేకంగా పోరాడాలి, మరి దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి మనందరం కూడా ఆయనను దిగిరమ్మని కన్నీళ్లతో వేడుకోవాలి. ఇంతే మన బాధ్యత. ఈ 3-4 పనులు చేస్తే చాలు. మానకుండా చేద్దాం, విసుక్కోకుండా చేద్దాం. ఇంకెంతసేపు అనే ప్రశ్నే రానియొద్దు. వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం ఇవాళ ఫిక్స్ అయిపోదాం. మన జీవితకాలం అంతటి కొరకు ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుందాం. ఇంకెంతసేపు, ఇంకెంతకాలం ప్రార్థన అనే ప్రశ్న ఎప్పుడు మనకు పుట్టినా ఒకటే సమాధానం, కడబూరం రోగే దాకా మనం ఇదే పని కొనసాగిద్దామంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. కడబూరైన మ్రోగాలి, మహిమ మేఘ రథం మీద దేవుడన్నా నన్ను తీసుకుపోవాలి, లేకపోతే నా కంఠంలో ఊపిరైన వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అప్పుడు నేను ప్రార్థన మానాలి. అప్పటిదాకా ప్రార్థన చేస్తూనే ఉంటాను.